నేను చెప్పాను. సో లెట్స్ టేక్ ఆఫ్ ఫ్రమ్ వేర్ వి స్టాప్డ్ ఇన్ ద మార్నింగ్. గ్లూకోజ్ వాడకుంటే మళ్ళా వెనక్కు ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్ అని చెప్పాను. సో బ్లడ్లో వచ్చిన తర్వాత ఏమవుతుంది, బ్లడ్లో ఎక్సెస్ గ్లూకోజ్ వస్తూనే ఉంది, తింటూనే ఉన్నాం, 2-3 అవర్స్కి ఒకసారి తింటూనే ఉన్నాం, రోజుకి 3 పూటలు కూడా తినట్లేదు, 4-5 టైమ్స్. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి, పొద్దున్న లేచిన వెంటనే బిస్కెట్లు, టీలు ఒకసారి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఆల్ ద గ్లూకోజ్? ఫస్ట్ వస్తుంది, మళ్ళీ ఖర్చు కాంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. సో అది ఏమవుతుంది తర్వాత? సో మా బాడీలో ద బాడీ ఈస్ ట్రయింగ్ టు మెయింటైన్ అ నార్మల్ లెవెల్. ఎంత ఉండాలి యూజువల్గా? కరెక్ట్. ఉంటే మన బాడీలో హెల్తీగా ఉంటాము. సో బాడీ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు మెయింటైన్ దిస్. ఎక్కువ అయిన దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తుందంటే, ఇప్పుడు పేపర్లు అట్టట్టు పడింటే ఏం చేస్తాం మేము, అన్నీ తీసుకొని వచ్చి ఒక ఫైల్లో పెడతాము. సో అలాగే ఎక్సెస్గా ఉండే గ్లూకోజ్ని బాడీ కలెక్ట్ చేసి లివర్లో గ్లైకోజన్ అనే పదార్థంలో మార్పు చేసి పెడుతుంది. అయినా తగ్గట్లేదు, ఇంకా గ్లూకోజ్ వస్తూనే ఉంది. గ్లూకోజ్ అయింది, గ్లైకోజన్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తుంది, దాన్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం మార్పులు చేసి ఇట్ కన్వర్ట్స్ ఇట్ టు ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది ఫస్ట్ గ్లైకోజన్గా మారింది, నెక్స్ట్ ఫ్యాట్. సో పొద్దున్న చెప్పాను 40% ఆర్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అనేది. సో ఈ ఫ్యాట్ అంతా అన్ని చోట్ల పోయి డిపాజిట్ అయితే అదే ఒక రోగం, ఒబేసిటీ. ఇంకా తగ్గట్లేదు, ఇంకా మేము అర్థం చేసుకోవట్లేదు, తింటూనే ఉన్నాం, బర్న్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, కొలెస్ట్రాల్గా మారుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటుంది, మా బ్లడ్లో ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కానీ అది ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్స్ ఇట్ స్టార్ట్స్ డిపాజిటింగ్. సో మన బ్లడ్ వెజల్స్ ఎలా ఉండాలి, ఒక క్లీన్ పైప్ లాగా ఉండాలి. దాంట్లోపల మన రక్తము నీళ్ళలాగా ఇట్ షుడ్ సర్క్యులేట్ టు ఆల్ ద పార్ట్స్. కానీ ఏమవుతుంది, ఎక్సెస్ అయిన గ్లూకోజ్ కొలెస్ట్రాల్గా మారి ఇట్ ఈస్ గెటింగ్ డిపాజిటెడ్. సో దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ బ్లడ్లోనూ ఉంటుంది, ఇంకా డిపాజిట్ అవుతుంది బ్లడ్ వెజల్స్లో. అయితే నెక్స్ట్ ఏమి రోగం పేరు, హార్ట్ బ్లాక్, లేకుంటే రిజల్ట్ స్ట్రోక్. సో ఈ ప్రాసెస్ హార్ట్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్లో అయితే ఇట్ లీడ్స్ టు హార్ట్ బ్లాక్స్. వినిండొచ్చు మీరు, 50% బ్లాక్, 60% బ్లాక్, 90% బ్లాక్. 90% అంటే రేపే ఆపరేషన్ చేయాలి, ఏమవుతుందో ఏమో తెలియదు, డబ్బులు తీసుకురండి, మేము యాంజియోప్లాస్టీ చేస్తాము, హార్ట్ బ్లాక్ని తీస్తామంటారు. ఏం చేస్తారంటే ఇక్కడ పైప్ వేస్తారు, స్టెంట్ వేస్తారు. సో రక్తం ఇక్కడ బ్లాక్ అవుతుంటే ఏమవుతుంది, బ్లడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫ్లో. సో హార్ట్ ఈజ్ వన్ ఆర్గన్ విచ్ మేము పుట్టినప్పటి నుంచి టిల్ అవర్ డెత్ ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా పని చేస్తూనే ఉండాలి. దానికి రెస్ట్ అనేది లేనే లేదు. మీరు నిద్రపోయినా దానికి రెస్ట్ అనేది లేదు. సో అది కొట్టుకోవాలంటే దానికి కాన్స్టెంట్ ఎనర్జీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది, బ్లడ్డే గ్లూకోజ్ ఆక్సిజన్ ఇస్తేనే దానికి ఎనర్జీ వచ్చేది. సో హార్ట్ చుట్టూ ఉండే వెజల్స్లో ఇది జరుగుతుంటే ఏమవుతుంది, హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతూ వస్తుంది. సో హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతే ఏమవుతుంది, హార్ట్ అటాక్ అవుతుంది, సడన్ డెత్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. హార్ట్ అటాక్ అయింది, సడన్గా చనిపోయారు. ఎందుకంటే హార్ట్కి కావాల్సిండే బ్లడ్ సప్లై దానికి దొరకట్లేదు. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ నారో అయిపోతున్నాయి. మేము తింటుండే పదార్థాల్లో ఉండే గ్లూకోజ్ ఎక్సెస్ అయిన దానివల్ల, ఫ్యాట్ ఎక్కువ ఉండే దానివల్ల కొలెస్ట్రాల్ పోయి బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి బ్లాక్స్ అవుతుంది. బ్లాక్స్ అయితే ఇప్పుడు ఈ హార్ట్కి ఉండే వెజల్ బ్లాక్ అయిపోతే ఈ మజిల్ ఇక్కడ చనిపోతుంది. చిన్న ఏరియా చనిపోతే మీకు ఓన్లీ హార్ట్ అటాక్ అవుతుంది, బతికిపోతారు.
కానీ పెద్ద ఏరియా అయితే ఒకేసారి హార్ట్ ఆగిపోతుంది, హార్ట్ అటాక్ అయ్యి చనిపోయారంట. నెక్స్ట్ స్ట్రోక్ అని రాసాను. స్ట్రోక్ అంటే ఏమి? సేమ్ ప్రాసెస్ బ్రెయిన్లో జరిగితే వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇఫ్ ఇట్స్ నాట్ గెటింగ్ ఎనఫ్ ఆక్సిజన్ అండ్ బ్లడ్ అండ్ గ్లూకోజ్, అది వన్ పార్ట్ చనిపోతే దాన్ని స్ట్రోక్ అంటారు. సో ఈ చేయిని కంట్రోల్ చేసే భాగం బ్రెయిన్లో ఆగిపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ సర్క్యులేషన్ ప్రాపర్లీ దాన్ని, సో ఈ సైడ్ ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ పార్ట్ అవుతుంది. సో యూజువలీ రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ అవుతుంది. సో మా బ్రెయిన్ కంట్రోల్ ఇస్ ఆపోజిట్. సో దాన్నే స్ట్రోక్ అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. బ్లడ్ ఎలా ఉంది? బ్లడ్ షుడ్ బి లైక్ వాటర్ ఫ్లోయింగ్, సరాగంగా బ్లడ్ వెజల్స్లో ఇట్ షుడ్ బి సర్క్యులేటింగ్. కానీ మేమేం చేస్తున్నాము? దానికి గ్లూకోజ్ యాడ్ చేస్తూనే ఉన్నాం. అదేమి అవుతుంది? అప్పుడు నీళ్ళలాగా ఉండాల్సిన బ్లడ్ అది పాకంలాగా అయిపోతుంది. జామున్ చేసేటప్పుడు ఏం చేస్తారు? పాకం ఎలా చేస్తారు? నీళ్ళు ఉడకపెట్టి దాంట్లో చక్కెర వేస్తే థిక్ అవుతుంది. అలాగే మా బ్లడ్కి ఎక్సెస్ గ్లూకోజ్ ఉండేదానివల్ల ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ వాటరీ అండ్ ఫ్లోయింగ్ ఈజీలీ మందం అవుతూ పోతుంది. అప్పుడేమంటారు దాన్ని? బీపీ. సో బీపీ అంటే ఏమి? బ్లడ్ వెజల్లో ప్రెషర్ ఎక్కువ ఉండడమే బీపీ. సో బ్లడ్ ఈ పైప్ ఏది ఉందో అది నారో అవుతుంది, దాంట్లో బ్లడ్ ఉండాల్సింది థిన్గా ఉండాల్సింది థిక్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు పైపుని కొంచెం అడ్డం పెడితే నీళ్ళు వేసేటప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అలాగే బ్లడ్ వెజల్స్లో అయినప్పుడు దాన్ని బీపీ అని పిలుస్తాం. కారణం ఏంటి? రక్తం మందం అవుతుంది, బ్లడ్ వెజల్స్ నారో అవుతున్నాయి. సో రిజల్ట్ ఏమి? హైపర్ టెన్షన్. సో ఈ చిన్న పైప్ అయితే పైప్ చిన్నది అవుతుంది, రక్తం మందం అవుతుంటే ప్రెషర్ దేనిపైన పడుతుంది? హార్ట్ పైన పడుతుంది. హార్ట్ హ్యాస్ టు కీప్ పంపింగ్ ఇట్, కష్టపడి ఇంకా ఫోర్స్ ఎక్కువ వాడి పంప్ చేస్తూనే ఉంటుంది. సో హార్ట్ పైన కూడా ప్రెషర్ పడుతుంది. ఇదంతా అయింది, ఇంకా ఎక్కువ ఉందన్నప్పుడు గ్లూకోజ్ కమ్స్ అండ్ సిట్స్ ఆన్ ద ఆర్బీసీ ఇట్ సెల్ఫ్. మన రక్తంలో రెండు భాగాలు ఉంటాయి. వన్ ఇస్ ద ప్లాజ్మా, నీళ్ళ భాగం. దాంట్లో సస్పెండెడ్గా సెల్స్ ఉంటాయి. సెల్స్ ఏది? డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో నీళ్ళల్లో కరిగిండే గ్లూకోజ్ కాకుండా ఎక్కువైన గ్లూకోజ్ పోయి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ పైనే పోయి కూర్చొనేస్తుంది. దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. సో మీరందరూ ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ అని టెస్ట్ చేస్తారు షుగర్ ఉండేవాళ్ళు. అదేం చెప్తుంది? ఈ రక్తంలో ఉండే ప్లాస్మాలో నీళ్ళలో ఉండే ఎంత గ్లూకోజ్ కరిగింది అని చెప్పేది ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ లెవెల్స్. అది క్షణం క్షణం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తింటే ఎక్కువ అవుతుంది, వాకింగ్ చేసి వచ్చారు, గ్లూకోజ్ కొంచెం ఖర్చు అయి ఉంటుంది, అప్పుడు తగ్గుతుంది. కానీ ఇదేమి అంటే రెడ్ బ్లడ్ సెల్ పైన కూర్చొని ఇట్ ఈస్ ఆల్రెడీ అటాచ్డ్ టు ఇట్. అది ఎంత గ్లూకోజ్ ఉన్నదని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ చెప్తుంది, HbA1c. సో మీకు కరెక్ట్గా మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ HbA1cని టెస్ట్ చేయండి. ఎంత ఉండాలి? మామూలుగా 6.5 కంటే తక్కువ, 5.5 to 6.5 ఉంటే నార్మల్లో ఉంటుంది. దానికంటే ఎక్కువ అవుతుంది. 7, 8 వరకు షుగర్ ఉంది, కంట్రోల్ చేసుకోండి అని. 9, 10, 11, 12, 13, 14 వరకు చూసాం. 9, 10 వచ్చిందంటే ఇంకా డయాబెటీస్ది సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీ పైన, కంటి పైన, నర్వ్స్ పైన మొదలవుతాయి. 13, 14 అవుతూ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. సో మీరు చూస్తున్నారు, ఒబిసిటీ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, హార్ట్ బ్లాక్స్, హార్ట్ అటాక్, స్ట్రోక్, హైపర్ టెన్షన్, షుగర్, అన్ని దానికి మూల కారణం ఏంటి? మన బాడీలో మేము గ్లూకోజ్ అనే దాన్ని సరిగ్గా కంట్రోల్ చేయకుండా ఉండేదాని వల్లనే ఇవన్నే కాదు, మెనీ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఇప్పుడు రుమాటిజం వస్తుంది. వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఇస్ ఈ గ్లూకోజ్ ఇంకా
మేనేజ్ చేయకుండా బాడీ ఈస్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ అదర్ ఫ్యాక్టర్స్ అండ్ ఇక్కడ అక్కడ డిపాజిట్ అవుతుంటుంది. సో బ్లడ్ థిక్ అయింది, సరిగ్గా సర్క్యులేట్ కావట్లేదు. సో మన బాడీలో వేస్ట్ ఏం ప్రొడ్యూస్ అవుతుందో అది బాగా క్లియర్ కావట్లేదు. సో అప్పుడు అది డిపాజిట్ అవుతుంది, ఇక్కడ స్మాల్ జాయింట్స్లో డిపాజిట్ అయితే మీకు నొప్పులు వస్తాయి, మూవ్మెంట్ కష్టం అవుతుంది. అందరూ చెప్తారు పొద్దున్న లేచిన వెంటనే స్టిఫ్నెస్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, యాజ్ ద డే ప్రోగ్రెసెస్ తగ్గుతుంది అని. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది, రాత్రంతా మీరు పడుకొని లేచిన వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండే దానివల్ల డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. యాజ్ మీరు యాక్టివిటీస్ చేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఈజీ అవుతే అప్పుడు మీకు ద ఇంప్యూరిటీస్ ఆర్ గెట్టింగ్ రిమూవ్డ్ అండ్ జాయింట్స్ ఫ్రీ అనిపిస్తాయి. చలికాలంలో సర్క్యులేషన్ తగ్గుతుంది, పెయిన్స్ ఎక్కువ అవుతాయి, జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళకి. సో అన్ని లాట్ ఆఫ్ డిసీజ్ నేమ్స్, బట్ ద ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఒకటే, ఏమంటే షుగర్ ఉండే వాళ్ళకి మాత్రం కాదు ఈ గ్లూకోజ్ కంట్రోల్ ఉండాల్సింది. బీపీ వస్తే ఉప్పు తినద్దండి అంటారు, సాల్ట్ విల్ ఇంక్రీజ్ యువర్ బీపీ, కానీ అది ఫస్ట్ వచ్చింది దేనికి, మీరు గ్లూకోజ్ బాడీలో కంట్రోల్ లేని దానివల్ల వస్తుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందరికీ ఆరోగ్యానికి ఈ గ్లూకోజ్ అనేది తక్కువైనా కష్టము, ఎక్కువైనా కష్టము. సో ఈ గ్లూకోజ్ని కరెక్ట్గా బాడీలో మెయింటైన్ చేసుకుంటే చాలా డిసీజెస్ మాకు కంట్రోల్లో వస్తాయి. ఫస్ట్ నుంచి చేస్తుంటే అది రాకుండా ఉంటాయి. ఆల్ దీస్ డిసీజెస్ కెన్ ఈజీలీ బి అవాయిడెడ్ ఇఫ్ మీరు ఫస్ట్ నుంచి దీన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. సో దానికి ఏం చేయాలి, తినే ఫుడ్ గురించి చెప్తాను, కానీ ఇప్పుడు మేమందరూ చేసి వచ్చింది వాకింగ్. సో వాకింగ్ ఎలా ఉండాలి రోజు, ఎవ్రీడే వాకింగ్ ఇస్ ద మస్ట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మీరు నేను యాక్టివ్గా ఉన్నాను, నేను ఇంటి పనులన్నీ చేస్తాను, నేను స్పోర్ట్స్ ఆడతాను, నేను యోగా చేస్తాను, ఆల్ దట్ ఇస్ సెకండరీ. బట్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్కి ఏదైతే ఆసన, ఇప్పుడు బకాసన చేస్తాం, మరకటాసన చేస్తాము, మయూరాసన చేస్తాము, అన్ని యానిమల్స్కి ఒక్కొక్క ఆసన ఉంది. హ్యూమన్ బీయింగ్స్కి ఆసన ఏదంటే వాకింగ్. సో సహజ యోగం ఏమంటే వాకింగ్. మన బాడీ క్రియేషనే వాకింగ్ కోసం. వాకింగ్ చేస్తే మీరు చెప్పచ్చు క్యాలరీస్ వేరే దాంట్లో ఎక్కువ బర్న్ చేస్తామని, బట్ ఫుల్ బాడీకి సర్క్యులేషన్ ఈవెన్గా అయ్యి ఏ బాడీకి ఎక్సెస్ స్ట్రెయిన్ కాకుండా అందరికీ చేసేలాంటిది ఏమి ఎక్సర్సైజ్ అంటే వాకింగ్. సో చాలామందికి బ్రిస్క్ వాకింగ్ చేయాలి అనే ఐడియా ఉంటుంది, మీకు అయితే చేయండి, నథింగ్ రాంగ్, బట్ brisk walking is not the main intention. Walking for 1 hour 15 minutes to 1.5 hours should be the main goal. అర్ధగంట బ్రిస్క్ వాకింగ్ చేసి ఇంకా చేయలేనని కూర్చొని వేసేదానికంటే స్లోగా నెమ్మదిగా 1 hour 15 minutes to 1.5 hours చేసేది ముఖ్యం. ఎందుకు అని చెప్తాను. సో బాడీలో మాకు 4.5 to 6 liters బ్లడ్ ఉంటుంది అడల్ట్ బాడీలో, యావరేజ్ 5 అని పెట్టుకుందాం. సో 1 లీటర్ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ మనం ఫుల్ ఖర్చు చేయాలంటే 15 minutes నడచాలి. సో 15 minutes మీరు నడిస్తే 1 లీటర్ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ ఖర్చు అయిపోతుంది. సో 5 liters ఉండేదానివల్ల 15 into 5 1 hour 15 minutes యావరేజ్ నడిస్తే మొత్తం ఒకసారి అంతా గ్లూకోజ్ ఖర్చు అయితే అప్పుడు మీ బాడీలో ఒక పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది, ఇంకా గ్లూకోజ్ కావాలి నా బాడీకి అని. దట్ టైం మీ బ్లడ్ థిన్ అవుతుంది ఒకసారి మొత్తం ఖర్చు అయితే. అప్పుడు అన్ని డిసీజెస్కి మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.